హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఓం నమ శివాయ అంటూ సోమవారం రోజు చక్కగా ఇలా గంగాజలంతో కొద్దిగా గంగాజలం మనకి షాప్‌లో దొరుకుతుందండి. రూ. 10, రూ. 20 ఉంటుందండి బాటిలు. అది మీరు తెచ్చుకొని మంచినీళ్ళ చెంబులో కలుపుకోండి. చక్కగా మీరు అందులోనే విభూది కూడా కలుపుకోవచ్చండి. విభూది, కుంకుమ, గంధము, అక్షింతలు, కొన్ని పువ్వులు ఉంటే అందులో ఒక పువ్వేసేసి మీరు చక్కగా స్వామివారి మీద ఇలా అభిషేకం చేసుకోండి. ప్రతి సోమవారం కూడా శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు కొంచెం స్పెషల్‌గా చేసుకోండి. ఉన్న రోజైనా పర్వాలేదు. ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలండి. శివాభిషేకం చాలా మంచిదండి మనకి. ఎందుకంటే ఇంట్లో లింగం ఉంటే మాత్రం మీరు తప్పకుండా చేసుకోండి. ఎవరైనా మగవారు ఒక్క చెంబు నీళ్ళు అయినా పోసుకోండి. ఆడవాళ్ళు బిజీగా ఉంటారు. చేయలేరండి. పొద్దున్నే అందరికీ వీలవ్వదు. అందరికీ పనులుంటాయండి. చిన్న పిల్లలుంటారు. ఆ చిన్న పిల్లలున్న వాళ్ళేంటంటే పొద్దున్న లేసి వాళ్ళతోటే బిజీగా ఉంటారు. కాబట్టి మగవాళ్ళు కాస్త అర్థం చేసుకొని వాళ్ళని మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంటికి కూడా చాలా కలిసొస్తుంది. నిజంగా చెప్తున్నానండి. మా వారు చెయ్యరు. మా వారు కింద కూర్చోలేడు. ఎక్కువ ఆయనకి అలవాటు లేదండి చేయటం. నేను కూడా ఎక్కువ అలవాటు చేయలేదండోయ్! అందుకనే నేనిలా బాధపడుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన చేయాలన్నా కూడా చేయలేడండి. కొంచెం కాలు నొప్పుంటుంది. ఆయన కింద మాత్రం అస్సలు కూర్చోలేడండి. కరోనాలో చాలా దెబ్బతిన్నాడండి ఆయన. అందుకనే ఆ ప్రాణం మళ్ళీ దేవుడిచ్చిందేనండి ఆయనకి. రోజు దండం పెట్టుకుంటాడు. కొంచెం బొట్టు పెట్టుకుంటాడండి. మందిరంలోకొచ్చి ఆయన స్నానం చేసిన తర్వాత వచ్చి దండం పెట్టుకొని, ఒక బొట్టు పెట్టుకుంటాడండి. అప్పటినుంచి చాలా బాగా ఇంకా బాగా నమ్ముతాడండి. నేను చేసే ప్రతి పూజని ఆయన నమ్మటానికి కారణం, నాకు సహకరించడానికి కారణం మా ఆయనండి. ఏ పూజ చేసినా కూడా నన్ను చేయమని అంటాడు కానీ చేయొద్దని ఎప్పుడూ అనడండి. ఎప్పుడు కూడా చాలా మంచిదండి ఇంటికి. వీడియో నచ్చితే లైక్ చేయండి.